బాస్ హౌస్ లో కమర్షియల్ మూవీకి మించిన ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. ఫస్ట్ వీక్ లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, శేఖర్ భాష, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు సెప్టెంబర్ 8న హౌస్ ను వదిలి వెళ్లారు. విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. స్టార్ మా ఛానల్ సీరియల్ బ్యాచ్ పృథ్వీరాజ్ సైతం కొన్ని వారాల హామీతోనే హౌస్ లో ఉంటాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. కాబట్టి పృథ్వీరాజ్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ కాకపోవచ్చు. శేఖర్ భాషకు సైతం బుల్లితెర ప్రేక్షకుల్లో కొంత ఫేమ్ ఉంది. ఇకపోతే సోనియా ఆకుల, నాగ మణికంఠ, బేబక్క డేంజర్ జోన్ లో ఉన్నారు. బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. బేబక్క వయసులో పెద్దవారు, ఆమె గట్టిగా మాట్లాడడం లేదు. అలాగే వయసు పైబడిన లేడీ కంటెస్టెంట్స్ కి పెద్దగా మైలేజ్ ఉండదు. వీలైనంత త్వరగా పంపించేస్తారు. గతంలో పలువురు లేడీ కంటెస్టెంట్స్ ఈ విషయంలో కూడా ఈ విషయం రుజువైంది. సోషల్ మీడియాలో మాత్రం బేబక్కకు సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఆమె గేమ్ పట్ల ఆడియన్స్ లో సానుకూలత ఉంది. సోనియా ఆకుల, నాగ మణికంఠ ఎక్కువగా ట్రోల్ అవుతున్నారు. సోనియా తనను తాను ఆడపులిగా ప్రకటించుకుంది. ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువైందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మెజారిటీ ఆడియన్స్ ఆమె గేమ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగమణికంఠ పదే పదే బర్స్ట్ అవుతున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన విషాద నేపథ్యాన్ని తెరపైకి తెస్తున్నాడు. ఈ క్రమంలో సింపతి గేమ్ ఆడుతున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నామినేషన్స్ అనంతరం నాగమణికంఠ కన్నీరు మున్నీరయ్యాడు. ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను బిగ్ బాస్, తన జీవితం అయిపోయిందంటూ తన విగ్గును తొలగించేశాడు. ఈ పరిణామంతో ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పోకిరి సినిమాకు మించి ట్విస్ట్ ఏర్పడింది. నాగమణికంఠ జుట్టు విగ్ అని ప్రేక్షకులు అసలు ఊహించలేదు. ఇది అనుకోని మలుపు అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆడియన్స్ నాగమణికంఠ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, అతన్ని బయటకు పంపేయండంటూ డిప్రెషన్ లో ఉన్న వాళ్లను షోకు ఎందుకు తీసుకువస్తున్నారని ఆడియన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నామినేషన్స్ లో నాగమణికంఠ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు. ఎమోషనల్ అయ్యాడు. తన చిన్నతనంలో కన్నతండ్రి మరణించాడని, తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. సవతి తండ్రి వల్ల ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు బాధపడ్డాడు. కొన్నాళ్లకు తల్లి కూడా మరణించిందని, తల్లి శవాన్ని దహనం చేయడానికి కట్టెలు కొనే స్తోమత లేక డబ్బుల కోసం అడుక్కున్నానంటూ నాగమణికంఠ కన్నీరు పెట్టుకున్నాడు. నాగమణికంఠ మాటలకు తోటి కంటెస్టెంట్స్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అతడు సినిమాలో సీన్ రిపీట్ అయింది. కంటెస్టెంట్ పృథ్వీరాజ్ పేస్ట్ అనుకుని ఫేస్ వాష్ తో బ్రష్ చేసుకున్నాడు. అది చూసిన నిఖిల్, రేయ్ అది ఫేస్ వాష్, టూత్ పేస్ట్ కాదని అన్నాడు. పక్కనే ఉన్న నైనిక 3-4 రోజుల నుంచి ఫేస్ వాష్ తోనే బ్రష్ చేసుకుంటున్నావా అని ఎగతాళి చేసింది. పృథ్వీరాజ్ అమాయకత్వానికి అందరూ నవ్వుకున్నారు. తాజా ప్రోమోతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అలాగే ప్రోమోలో బిగ్ బాస్ చీఫ్స్ కి మరో సూచన చేశాడు. నిఖిల్, నైనిక, యష్మి గౌడ చీఫ్స్ గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు క్లాన్స్ వంశాలకు నిర్మించుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ని చీఫ్స్ తమ టీమ్స్ నుంచి వారు చేర్చుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే సీజన్ 7లో 5 వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. 5 కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లో ప్రవేశపెట్టారు. సీజన్ 7లో ఈ టెక్నిక్ ఫాలో అయ్యారు. టీఆర్పీ పరంగా కలిసొచ్చింది. సీజన్ 8లో సైతం కొందరు సెలబ్రిటీ 5 వారాల అనంతరం కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి పంపుతారని టాక్ వినపడుతోంది. మరోవైపు నాగమణికంఠ కామెంట్స్ పై ఆయన స్టెప్ సిస్టర్ స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశారు. తమ తల్లి మరణం తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోవాలి అనేది మణికంఠ సొంత నిర్ణయమని, నాన్న మాత్రం ఎప్పుడూ సపోర్టివ్ గానే ఉన్నారని పేర్కొంది. తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ప్రతి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. తమ కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని ఎవరూ నెగిటివ్ కామెంట్స్ చేయకండి, దయచేసి తన అన్నయ్యకు సపోర్ట్ చేయండి అంటూ కోరింది. మణికంఠ టైటిల్ విన్నర్ అయ్యేందుకు సహకరించండి తన చెల్లెలు కావ్య అమర్నాథ్ రాసుకొచ్చారు. మరి నాగమణికంఠ హౌస్ లో ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలి.